टुडे मॉर्निंग ब्रेकफास्ट इडली सांभर चटनी पिकल। ये क्या पिकल है? चिल्ली पिकल। चिल्ली पिकल। अम्म चाय తెచ్చింది। స్నేహ రియాన్కి వినిపిస్తుంది। ఇది పెడదాము చూసిందా ఎట్లా మాట్లాడుతుందో। తీయద్దంట వీడియో తీయద్దంట ఆమెది వీడియో తీయద్దంట వీడియో తీయద్దంట స్నేహని। ఇక్కడ హలో నేను స్నేహ ఎప్పుడు నేను చూసావు కదా నెట్టనా అంటారు ఇంటి పక్కనే ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట। సో ఆ చెట్టుకున్న కాయలు ఇవి। సో ఈ కాయలు ఏంటంటే మనము పులావులలో బిర్యానీలలో మనము పువ్వు వేస్తాం కదా, పువ్వు ఇంకా జాపత్రి, సో అదే కాయ అనమాట ఇది। దాని లోపల మనకి ఇలా గింజ ఇంకా పువ్వు వస్తుంది అండ్ దాని బయట కాయ ఉంది కదా, సో దాన్ని కూడా వేస్టేజ్ ఏం లేదంట। దాన్ని సాల్ట్ వేసుకొని కట్ చేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటారంట। అది తినడం వలన మనకి డైజెషన్ ప్రాబ్లం ఏమున్నా మోషన్ ప్రాబ్లం ఏది ఉన్నా కానీ అంతా క్లియర్ చేసేస్తుందంట। సో అది బ్లాక్ అయితే ఇంకా పడేయడమే, సేమ్ యాపిల్ లాగా అనమాట అది కూడా। అండ్ ఈ జాపత్రి వచ్చేసి ఇవి లైవ్ అనమాట, మనకైతే అక్కడైతే చాలా కాస్ట్లీగా దొరుకుతాయి కదా। సో ఇంకా నాకు ఇక్కడ చెట్టు కనిపించేసరికి ఇంకా నాకు వీలైనన్ని తెంపుకున్నాను అండ్ ఇట్లా లైవ్లో ఫస్ట్ టైం ఇట్లా చూడడం నాకైతే చాలా మంచిగా అనిపించింది। నా చేతులతో నేను తెంపుకొని వాటిని వంటలలో వాడుకోవడం అంటే అట్లాంటి అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పండి, మసాలాలు తెంపుకొని మనది మనమే వండుకోవాలంటే। సో నాకైతే చాలా నచ్చాయి అనమాట। ఇన్ని గనం ఏం చేసుకుంటావు అనేసి అన్నారు, కానీ ఎప్పటికైనా మళ్ళీ కేరళ ఎప్పుడు వస్తామో తెలియదు కదా। నేను ఆల్మోస్ట్ 6 years పైగానే అయిపోయింది కేరళకి వచ్చి, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కదా, అందుకని చెప్పి చాలా అయితే తెంపి తెచ్చుకున్నాను। అండ్ ఇక్కడికి వచ్చేసరికి హైదరాబాద్కి సగం ఖరాబ్ అయిపోయింది। లంచ్ స్పెషల్ అరటాకులో అనమాట, అనగా విల్ టెల్ నేమ్స్। మలయాళం ఉంది। ഉരുളക്കിഴങ്ങ് ഉപ്പേരി, മാങ്ങാച്ചാർ, മാമ്പഴ പുളിശ്ശേരി, മീൻപീര, കൊഴുവപ്പീര എന്ന് പറയും, സാമ്പാർ, പപ്പടം, പായസം। वेर इज पायसम? अभी आ रहा पायसम लेके आ रहा। ఇది నా ప్లేట్, వీటి కూర పేర్లు నాకు తెలియదు కానీ ఇదేమో తెలుసు, మ్యాంగో స్వీట్ మ్యాంగో కర్రీ, ఇది ఆలుగడ్డ కర్రీ, ఇది పచ్చడి, ఇది పచ్చినత్తి నీళ్ళు అంట। మా నాన్న పప్పడం కూడా నాకు వేసేసిండు, సో 2 పప్పడాలు నాకు। దీని ముందు రోజు వ్లాగ్ మీరు ఆల్రెడీ చూసారు కదా, ఫోర్ట్ కొచ్చి బీచ్ అవి వెళ్ళామని చెప్పి। సో అక్కడికి వెళ్ళినందుకు చాలా టయర్డ్ అయిపోయినాం అనమాట। మెయిన్గా ప్లేసెస్ అన్నీ దూరం ఉంటాయి అండ్ మనం ట్రావెలింగ్ చాలా టైం పడుతుంది కాబట్టి ఈ వెదర్ వల్ల చాలా తొందరగా అలసిపోతున్నాము। అందుకని చెప్పేసి ఇక్కడ ఇవాళ అయితే ఎక్కడికి బయటకు వెళ్ళలేదు, ఎందుకంటే ప్యాకింగ్ అంతా కూడా చేసుకోవాలి। ఎందుకంటే మనము ఈవినింగ్ ట్రైన్ ఎక్కేసి మళ్ళీ తమిళనాడు కన్యాకుమారికి అయితే వెళ్ళబోతున్నాము। అందుకని ఇవాళ అయితే మార్నింగ్ ఏం ప్లాన్స్ పెట్టుకోలేదు, అందుకే మార్నింగ్ టిఫిన్ చేసేసి అండ్ మంచిగా కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి లంచ్ కూడా అక్కడే చేసేసుకున్నాము। అండ్ దాని తర్వాత లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకొని టికెట్ బుక్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్దామని అనుకున్నాము। సో రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందు మేము లులు మాల్కి కూడా వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఎలక్షన్ డే అని చెప్పేసి క్లోజ్ చేసేసారు కదా। సో అందుకనే ఈసారి చూద్దాం ఎట్లయినా అని చెప్పేసి మేము రెడీ అయ్యాము। కానీ మాకు అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది అండ్ అక్కడ మాకు ఫోన్లో టికెట్ బుక్ కాక అక్కడ టికెట్స్ దొరకక అసలు ఏం చేయాలో అర్థం కాలేదనమాట। మాది ఇది అన్ప్లాన్డ్ ట్రిప్ కాబట్టి మాకు అసలు కుదరలేదు। ఇంకా ఏసీ టికెట్స్ ఒక్కటే అవైలబుల్ ఉండే అంటే ఇంకా మేము అక్కడే రైల్వే స్టేషన్లో ఏసీ టికెట్స్ అయితే సక్సెస్ఫుల్గా బుక్ చేసుకున్నాము। ఆలువా రైల్వే స్టేషన్కి వచ్చినాం టికెట్స్ బుకింగ్కి। సో టికెట్స్ అయితే లేవు అన్నారు, సో మేము ఫోన్లో ఏసీ టికెట్ ట్రై చేస్తున్నాము। ఏం చేస్తున్నావు లియన్? ఫోన్లో అవ్వట్లేదు, అందుకనే మళ్ళీ ఇక్కడ పేపర్లో రాస్తున్నాం। టికెట్ టు కన్యాకుమారి। అమ్మో డీటెయిల్స్ తెలిసిపోతాయేమో, వద్దమ్మో నా ఏజ్ తెలిసిపోతుందమ్మో।
ఇక్కడ ఉన్నాడు ఆడుకుంటున్నాడు. మాల్ క్యాన్సిల్ అయ్యింది, సో వేరే ప్లేస్కి వెళ్దాం ఇక ఇక్కడ దగ్గర ఏదన్నా. ఐ లవ్ అలువా. కేరళలో ఒక రెస్టారెంట్కి వచ్చినాం, ఇప్పుడే షాపింగ్ చేసి మంచిగా వచ్చినాం. ఒక రెస్టారెంట్ ఏసీ ఉంది, చల్లగా ఉంది, చల్లగా అనిపిస్తుంది, అందుకే మాటలు ఏమొస్తలేవు. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి తిందాం ఇక. మేమైతే ఇక్కడ కేరళలో మండి ఆర్డర్ ఇచ్చినాం. ఇది ఏంది? అల్ఫా చికెన్ మండియా? అల్ఫహామ్ చికెన్ మండి. చూడండి మన హైదరాబాద్లో ఎంత మంచిగా ఉంటుంది రైస్. ఇక్కడ చూడండి చాలా బాగుంది. ప్లెయిన్ బాస్మతి రైస్ లా ఉంది. మైనస్ అయితే బాగానే ఇచ్చిండు, సలాడ్ ఇచ్చిండు, ఇంకేమి ఇచ్చిండు? టమాటా. స్నేహ టేస్ట్ ఎట్లని చెప్పు. ఓకే ఓకే. ఇగో ఇంత అన్నం మిగిలిచ్చింది, ఈమెదే ఈ అన్నం అంతా. ఈమె కూడా తినలే, ఈమె కూడా తినలే. సందీప్ కూడా వదిలిపెట్టింది కొంచెం, నేను తిన్నా. టేస్ట్ సో ఉంది. కేరళలో డిఫరెంట్ స్టైల్ కదా స్నేహ? ఏముందల్లా? అయ్యా అయ్యా. ఇక్కడ బస్ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. అయితే బస్సు వస్తలేదు, ఆటో వస్తలేదు. అయితే వీళ్ళు ఇక్కడ ఓలా ర్యాపిడో ఏమన్నా యూజ్ చేస్తారా అంటే ఏం యూజ్ చేయరు అన్నారు. కానీ ఊబర్ అని ఒక్క యాప్ అప్పుడప్పుడు యూజ్ చేస్తారంట. సో ఊబర్లో బుక్ చేసినాం, మనకైతే 98 రూపీస్ చూపిస్తుంది. వస్తుంది. బుక్ చేసినాక ఆటో వచ్చింది ఇప్పుడే, ఒకటి షేరింగ్ ఆటో. ఇంకా బస్సు అయితే రాలేదు. ఇప్పుడే మేము కేరళలో మా ఫస్ట్ రైడ్ బుక్ చేసుకున్నాం ఇంటికి వెళ్ళడానికి. బాయ్ బాయ్.